హాయ్ మేడం, హలో మేడం మూవీ. గుడ్ మూవీ విత్ గుడ్ సెంటిమెంట్, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగా చూపించారు. నైస్లీ డన్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది నాని గారి యాక్షన్ కానీ, సత్యరాజ్ గారి యాక్షన్ కానీ, డైరెక్షన్ కానీ? లాస్ట్ టైం లాగా అలా మరీ కామెడీ రోల్లో కాకుండా కొంచెం సీరియస్గా చూపించారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అండి. బాగా చేశారు యాజ్ యూజువల్. నాని ది న్యాచురల్ స్టార్. థ్యాంక్ యూ మేడం. మీరు నాని యాక్షన్ చాలా బాగుందండి, సినిమా చాలా బాగుంది. వెరీ నైస్ మూవీ. మీకు బాగా నచ్చింది. హార్ట్ టచింగ్. మెసేజ్ ఏంటి మేడం అసలు? అంటే చాలామంది పైనకి రావాలనుకుంటారు, బాగా ఏదైనా స్పోర్ట్స్ కానీ సాధించాలని అనుకుంటారు, బట్ సాధించలేకపోతారు, ఏదో ఒక టైంలో డ్రాప్ అయిపోతారు. కానీ అలాంటిది చాలా బాగా చూపించారు. ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. ఏజ్తో సంబంధం లేదు, సాధించాలనుకుంటే ఏజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ లిమిట్. చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. వెరీ నైస్. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని చాలా అనుకుంటున్నాం మేము. వెరీ నైస్ మూవీ మాత్రం చాలా బాగుంది. అంటే నాని హార్డ్ వర్క్ కనిపించింది. ప్లస్ అసలు మూవీ అయిపోగానే అందరు లేసి క్లాప్స్ కొట్టారు మూవీకి. సో దాంతో అర్థమైపోతుంది మూవీ ఎంత బాగుందో. నాని యాక్టింగ్ బాగుంది, సత్యరాజ్ యాక్టింగ్ బాగుంది. మొత్తం మూవీ అయితే మంచి ఎక్స్పీరియన్స్. అవును, అంటే క్రికెట్ అట్మాస్ఫియర్ అనేది చూపించారు. మొత్తం హార్డ్ వర్క్, నాని ట్రైనింగ్, చాలా ప్రొఫెషనల్గా తీశారు మూవీ. చాలా బాగుంది. సాంగ్స్ ఓకే, బాగుంది. సో కథ బాగుంది, మొత్తం అన్నీ బాగున్నాయి అసలు. అంటే అంటే లేట్ వయసులో కూడా మనం ఏదైనా సాధించాలని కోరుకుండాలి అన్న ఏదో చిన్న కాన్సెప్ట్ తీసుకుని బాగా నేరేట్ చేశాడు. విత్ నాని సూపర్ గుడ్. డైరెక్షన్ అవన్నీ కాదు, ఓన్లీ ఫర్ నాని. చాలా బాగుంది అన్న. క్రికెటర్స్కి సంబంధించి చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది ఒక రియల్ స్టోరీ అనుకుంటున్నాము, మాకు కూడా క్లారిటీ లేదు. బట్ సినిమా మాత్రం ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా బాగా తీస్తారు. చాలా బాగా అనిపించింది. చాలా ఉంది, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా సూపర్గా ఉంది, న్యాచురల్గా ఉంది. ఇట్లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి. స్పోర్ట్స్ అనేది పైకి రావాలి. అందరికి చిన్నపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయాలని, వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉంది బాగా కాన్సెప్ట్. థ్యాంక్ యూ. మంచిగా బాగుందండి. మూవీ ఈజ్ వెరీ గుడ్. నచ్చింది, మాకు బాగా నచ్చింది. డైరెక్టర్ బాగా మంచిగా వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది సినిమాలో. అంటే క్రికెట్ ఓన్లీ ఏజ్ గురించి, అంటే ఏజ్ 36-37 రిటైర్ అయ్యే ఏజ్లో కూడా క్రికెటర్ అవుతాడు. జస్ట్ ఏజ్ ఈస్ ఏ నెంబర్ అని కాకుండా ఫిట్నెస్ గురించి చాలా బాగా చూపించారు. డైరెక్షన్ చాలా బాగుంది. న్యాచురల్ యాక్టింగ్ న్యాచురల్ యాక్టింగ్. ఆ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చిన్న పాప ఉంటాడు వాళ్ళ అబ్బాయి, చాలా బాగా యాక్టింగ్ చేసిన ఆయన కూడా. సినిమా మొత్తానికి అయితే బాగుంది. కానీ కామెడీ అంత లేదు. కామెడీ అంటే సినిమాలో కామెడీ ఉండకపోవడం ప్లస్ పాయింట్. కామెడీ ఉండకపోవడం ప్లస్ పాయింట్. అంటే కామెడీ అంత ఏం లేదు, ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. అది అంటే ఆయన దగ్గర మనీ అంత ఏముండే, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అంతని అంటే అండర్ ఎస్టిమేట్ చేస్తారు చాలామంది. 36 years ఏజ్ అని. ఆయన రంజీ ఫైనల్స్లో బాగా ఆడుతాడు. మూవీ చాలా బాగుంది. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ చూసాను. అండ్ ప్రతి ఒక్క సిటిజన్కి ఒక మెసేజ్ఫుల్ స్టోరీ అన్న, అందరు చూడాల్సిన మూవీ. చాలా బాగా అనిపించింది. స్టోరీ పరంగా తీసుకుంటే చాలామంది లాగ్ అయ్యింది అనుకుంటారు, కానీ అలా ఏం లేదు. చాలా బాగుంది, చాలా స్మూత్గా నడిచింది స్టోరీ. బోర్ కొడుతుంది అంటూ లేదు. డైరెక్షన్ పరంగా కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. జెర్సీ బాగుందన్న. బీజిఎం సెట్ అనిరుద్ధి. క్లైమాక్స్ చాలా ఎమోషన్ టచ్ ఇచ్చిండు. మళ్ళా జెర్సీ బుక్ లాంచ్ చేస్తారు సినిమాలో. సినిమా మొత్తం ఇంటర్వెల్ సీను, అంటే డ్రీమ్స్ని వదులుకోవద్దు, దాని మీద కాన్సెప్ట్ అన్న. అంతే, ఏజ్ సంబంధం ఉండదు అన్న. డ్రీమ్స్ అనేది మన ఇష్టమే కదా. అది మనం ఎంత ఒప్పుకున్నంత ప్రయత్నిస్తూనే ఉండాలి డ్రీమ్స్ మీద. సినిమా చాలా బాగుంది. నేటి యువతకి ఎవరైతే నిర్లిప్తత, నిబద్ధత లేకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారో వాళ్ళకి ఒక మంచి సినిమా ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. తండ్రి కొడుకుల మధ్య ఫ్రెండ్షిప్, అనుబంధం, రిలేషన్షిప్ చాలా బాగుంది. చాలా డైరెక్షన్ అద్భుతం, చాలా బాగా చేశాడు. నాన్నగారి యాక్టింగ్ అద్భుతం, బాగా చేశాడు. ఒక కాన్ఫిడెన్స్ అనేది కనపడింది అతను. ఓవరాల్గా మెసేజ్ అంటే నిర్లక్ష్యంలో ఉన్న ప్రతి మగవాడు, అంటే మ్యారేజ్ అయిన తర్వాత భర్త కానీ లేదా ప్రతి మగవాడు కానీ అలా నిర్లక్ష్యానికి గురి కాకుండా నేనేమి సాధించలేననే భావం నుంచి బయటకు వచ్చి సాధించగలను, నేను చేయగలను, నన్ను ఎక్కడో వెనక్కి లాగుతున్నారు అనే భావం నుంచి బయటకు వచ్చేసి ఒక కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ కనుక అతనిలో క్రియేట్ చేసుకోగలిగితే, నిలుపుకోగలిగితే డెఫినెట్గా అతను విజయం సాధిస్తాడు. అది ఓవరాల్గా సినిమా బాగుంది, పాటలు బాగున్నాయి, మ్యూజిక్ అద్భుతంగా ఉంది,
ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో అద్భుతమైన సహాయం చేసింది, ఎంకరేజ్మెంట్ చేసిందంటే మన సత్యరాజ్ అద్భుతం. అలాంటి వ్యక్తి జీవితంలో ప్రతి కుటుంబానికి ఉండాలి, అనిపించింది ఖచ్చితంగా ఉండాలి. అంత అటాచ్మెంట్ చాలా బాగుంది. సూపర్ యాక్టింగ్, సూపర్ సినిమా. కేకా పులి. జెర్సీ మూవీ ఎలా అనిపించింది సార్? ఇట్స్ వెరీ నైస్ మూవీ. చాలా బాగా తీసుకుని చాలా ఎఫర్ట్ పెట్టాడు నాని. చాలా న్యాచురల్గా అనిపించింది. ఇట్స్ వెరీ గ్రేట్ మూవీ. గుడ్ టు సీ. నాని గారి యాక్షన్ ఎలా అనిపించింది? సూపర్. ఇప్పుడు క్రికెట్ పరంగా తీశారు కదా, చాలా అంటే చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ జనరల్గా ప్లేయర్స్లో ఉండేటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఇష్యూస్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేనటువంటి పరిస్థితులు, అది చాలా బాగా తీస్తారు. వెల్ టేక్, చాలా బాగుందండి. క్రికెట్ లవర్స్కి బాగుంటుంది సినిమా. డెఫినెట్లీ ఇట్స్ నాని గుడ్ పర్ఫార్మెన్స్. డైరెక్షన్ పరంగా ఎలా ఉంది సార్ సినిమా? పర్వాలేదు, బాగుంది. డైరెక్షన్ బాగుంది. మెసేజ్ ఏంటో సినిమాకి? మెసేజ్ అంటే ప్రయత్నించడం అనేది వదలకూడదు. ఇఫ్ యు ఆర్ ఫియర్ ఆఫ్ డెత్ ఆల్సో యూ హ్యావ్ టు డూ ది. భేదం లేదు. బాగుందండి. ఫైటింగ్ స్పిరిట్ ఎలా ఉండాలని చూపించాడు. రైట్, బాగుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాని యాక్టింగ్ ఇంకా అలా అబ్బాయి యాక్టింగ్ మంచిగా ఉంది. ఒక తండ్రి కొడుకు రిలేషన్, క్రికెట్ రిలేషన్ సూపర్ ఉంది. సూపర్ అబ్బా, బాగానే ఉంది. డైరెక్టర్ సెకండ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీ బాగానే చేసిండు, సెకండ్ మూవీ బాగానే నడుస్తుంది. చాలా బాగుంది నాని గారి యాక్షన్. ఒక గుడ్ మెసేజ్ ఉంది దాంట్లో. అంటే ఎవరన్నా వెనక్కి వెళ్ళిపోతారు కదా, ఈ స్టెప్ నాది కాదని, అది అట్లా అనుకోకుండా ముంగటికి వెళ్ళాలి ఏదైతే జరిగినా అని చెప్పి మంచి మెసేజ్ ఉంది. సాధించవచ్చు. సూపర్ ఉంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.